స్టార్ 9 లైవ్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నెల్లూరు రూరల్ పరిధిలో అయ్యప్ప గుడి సమీపంలో వెంకటరెడ్డి నగర్ వద్ద గొల్లపల్లి చిన్నయ్య 50 సంవత్సరాలు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. మార్కెట్ మిత్ర మండలి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం. ఉగ్రవాదం నశించాలి, హిందూ ముస్లింల ర్యాలీ. చెరువులోని చేపలు చనిపోయి ఒడ్డుకు రావడంపై మత్స్యకారుల ఆందోళన. నెల్లూరు రూరల్ పరిధిలోని అయ్యప్ప గుడి సమీపంలోని వెంకటరెడ్డి నగర్ వద్ద గొల్లపల్లి చిన్నయ్య 50 సంవత్సరాలు అనే వ్యక్తి హత్యకు గురయ్యారు. స్థానికుల వివరాల మేరకు చిన్నయ్య ఉదయగిరి వాసి, ఫైనాన్స్ వ్యాపార నిమిత్తం నెల్లూరులో స్థిరపడినట్లుగా తెలిపారు. రాత్రి సెకండ్ ఫ్లోర్లో నిద్రపోతూ ఉండగా గుర్తు తెలియని వారు హత్య చేసినట్లుగా తెలిపారు. హత్య జరిగిన ప్రాంతానికి పోలీసులు జాగిలతో పాటుగా చేరుకొని విచారణ చేపట్టారు. చిన్నయ్య హత్యతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో ఉండగా నగర ప్రజలు మాత్రం భయం వ్యక్తం చేస్తున్నారు. గత 6 నెలల నుంచి వరుస హత్యలు జరగటం, వాటిని అదుపు చేయలేకనే పోవడం వల్ల ప్రజల్లో ఆందోళన ఏర్పడింది. Bapak. Pedana, dan. Side రండి అన్న మీరు. తమ్ముడు తప్ప సోమేశ్వరి సరేనా సరేనా కాదు
చెప్పండి. 7 చచ్చిపోయి మేము సర్వభద్రం ఉంటుంది ఆ, చంపేసాడు. ఇంతకుముందు ఏమైనా గొడవలు ఉన్నాయా? గొడవలు ఉన్నాయి మాకు కమ్మారు. ఆ, దానివల్ల ఏమన్నా వాళ్ళకి అది చేసుకుంటారు మా డబ్బులు ఇచ్చి మనుషులు వాళ్ళు రాకుండా మనుషులు పెట్టి చంపించుకుంటారు. ఆ, ఊరు కమ్మాలు పిల్లలు ఒకటి ఉన్నాయి ఇక్కడ ఆ. వాళ్ళు షూటింగ్ చేసి వాళ్ళు చూపించుంటారు. ఈ విధంగా వాళ్ళే చంపి ఉంటారని మీకు తెలుసా? వాళ్ళు కాదు డబ్బులు ఇచ్చి చంపించారంటే అనుమానం. ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళ మీద అనుమానం అది. ఎందుకంటే ఇక్కడ ఒక్కడే ఉంటాడు. నెల్లూరు మద్రాస్ బస్టాండ్ ప్రాంతంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తల్లి కోటంరెడ్డి సరళమ్మ జ్ఞాపకార్థం మజ్జిగ చలివేంద్రాన్ని ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ మిత్రమండలి వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రారంభోత్సవానికి మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ, మదన్ రెడ్డి, చక్రధర్ రెడ్డిలు అతిథులుగా పాల్గొన్నారు. నిర్వాహకులు రామ లక్ష్మణులు, అజీజ్, సురేష్, సతీష్, జనార్దన్, ఇతర కూరగాయల వ్యాపారులు, స్థానికులు పాల్గొన్నారు. వీళ్ళు తీస్తారు ఇంకేమి. ఓకే. అశోక్ అజిత్ భాయ్ దేవ్ తులసి రండి. సురేష్ వాళ్ళేరి పిలువు సురేష్ రా. తీసుకోవాలి. సురేష్ జనా ఈ వేసవిలో ప్రజల దాహార్తి తీర్చడం కోసం ఈ మార్కెట్ సెంటర్లో, ముఖ్యంగా ఈ సెంటర్ ఎంత రద్దీగా ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. అన్ని చుట్టుపక్కల గ్రామాల నుండి ఇక్కడికి వస్తారు. వాళ్ళందరూ వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళ కడుపు చల్లగా ఉండడం కోసం ఈరోజు కోటంరెడ్డి సరళమ్మ గారి జ్ఞాపకార్థం ఈ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసిన దానికి రామలక్ష్మణులు, అలాగే అజీజ్ గారికి, అందరికీ కూడా మా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాము. వీరిని అలాగే కూరగాయల మార్కెట్ మిత్రమండలి అందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాము. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఓన్లీ చలివేంద్రం కాకుండా ఈ చలివేంద్రం ఉన్న రోజులు మజ్జిగని సప్లై చేస్తున్నందుకు వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారుల మాతృమూర్తి కోటంరెడ్డి సరళమ్మ గారి జ్ఞాపకార్థం మార్కెట్ మిత్రమండలి తరపున దాని బాధ్యత తీసుకొని రామలక్ష్మణులు మరియు అజీజ్ భాయ్ గారు, సురేష్ వీళ్ళందరూ కలిసి మార్కెట్ కమిటీ తరపున వీళ్ళందరూ బాధ్యత తీసుకొని అందరూ కలిసి మజ్జిగ చలివేంద్రం, ఒకరోజు మజ్జిగ పెట్టి రిమైనింగ్ రోజంతా వాటర్ పెట్టకుండా కంటిన్యూస్గా మజ్జిగ చలివేంద్రం పెట్టడం. పుచ్చకాయ కూడా ఈ వేసవికాలం చల్లదనానికి పుచ్చకాయ, ఒకరోజు వాటర్ మెలను, ఒకరోజు పుచ్చకాయ, ఒకరోజు కిరినికాయ, ఒకరోజు మజ్జిగ, ఇలా ఒకరోజు రస్నా, ఇటువంటి వినూత్న కార్యక్రమం పేద ప్రజలు అందరూ మార్కెట్కి కూరగాయలు కొని ఉదయాన్నే వస్తారు. వాళ్ళకి వేసవి దప్పిక దాహం తీర్చడానికి ఈ కార్యక్రమాన్ని ముందుకొచ్చిన మా అన్నల ఇద్దరికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. నిత్యం వేలాది మంది తిరిగే నెల్లూరు కూరగాయల మార్కెట్ దగ్గర ఈరోజు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు గిరిధర్ రెడ్డి గారి తల్లి కోటంరెడ్డి సరళమ్మ గారి జ్ఞాపకార్థం ఈరోజు కూరగాయల మార్కెట్ అసోసియేషన్ మరియు ఫ్రూట్స్ మార్కెట్ అసోసియేషన్ వారి మిత్ర మండలి మరియు రామలక్ష్మణన్న, అజీజ్ భాయ్ అందరూ కూడా ఈరోజు అందరూ కలిసి, వారి మిత్రులందరూ కలిసి ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎవరైతే ఈ ఫ్రూట్స్ మార్కెట్ మరియు కూరగాయల మార్కెట్ అసోసియేషన్ మిత్ర మండలి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ వారు భవిష్యత్తులో మరిన్ని ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని వారందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన గౌరవ గ్రామీణ శాసనసభ్యులు గారు వాళ్ళ తల్లిగారి పేరు మీద చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఇందులో
మంచినీళ్ళు కాకుండా ఎండకి ఇబ్బంది పడుతున్న జనాభాకి మజ్జిగ ఏర్పాటు చేయడం చాలా శుభసూచకము. ఇది మా ఏసీ కూరగాయల మార్కెట్ మిత్ర మండలి ఏర్పాటు చేయడం కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఇందులో ముఖ్యులు వచ్చి రామలక్ష్మణ్ గారు, అజీజ్ గారు, వాళ్ళ మిత్ర బృందము ఇది ఏర్పాటు చేసినందుకు మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ఇలాగే దిగ్విజయంగా కొనసాగాలని మా మార్కెట్ కమిటీ తరఫున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్క కూరగాయల వ్యాపారస్తులకు అందరికీ మార్కెట్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. భారతదేశంలో సర్వమతం సమానమనే నినాదానికి కట్టుబడి అన్ని మతాల వారు కలిసి ఉగ్రవాదం నశించాలంటూ బారా షాహీద్ దర్గా వద్ద నినాదం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు సయ్యద్ సమీ హుస్సేన్ మాట్లాడుతూ భారతదేశం అంటే ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇస్తుంది. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉన్న భారత్పై ముష్కరుల దాడి చేస్తే అందరం అండగా ఉంటామన్నారు. ప్రధాని మోడీ పాక్పై యుద్ధం ప్రకటించి పాక్ని నాశనం చేయాలంటూ ఆవేశంగా ఆయన మాట్లాడారు. అదేవిధంగా ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్లకు మా దేశం వైపు కన్ను హిందుస్థాన్ జిందాబాద్ హిందుస్థాన్ జిందాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ పాకిస్తాన్ జిందాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ బాయ్ బాయ్ సమీర్ భాయ్ అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. ఈరోజు బారా షహీద్ దర్గా ఏదైతే ఉందో సర్వమత సమానత్వానికి వేదికలాగా వెలిసిన ఈ బారా షహీద్ దర్గాలో భారతదేశంలో సర్వమత సమానత్వం లౌకికవాదం సజీవంగా ఉందంటే ఈ బారా షహీద్ దర్గాని గుర్తుకొస్తుంది. అటువంటి బారా షహీద్ దర్గాలు ఈరోజు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా కలిసి భారతదేశం మీద ఏదైతే ఉగ్రదాడి జరిగిందో, అదేవిధంగా ఏదైతే ఉగ్రవాదులు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారో, అదేవిధంగా భారతదేశంలో ఏదైతే మతోన్మాదం పెరిగిపోతుందో దాన్ని అరికట్టాలనే ఒక ఆలోచనతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలిగినాం. కానీ ఈరోజు మన దేశం మీద పాకిస్తాన్ ఉగ్ర ముష్కరులు కన్ను వేసి అమాయకులైన 26 మంది ప్రాణాలను తీసుకున్నారు. అందులో అన్ని కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. మా దేశం వైపు ఏ దేశం కూడా ఎవరైనా సరే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, ఈ దేశాన్ని నాశనం చేయాలని చూస్తే కుల మతాలకు అతీతంగా మేమందరం కూడా భారత ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఎవరైతే ముష్కరులు మా దేశం వైపు వస్తారో వాళ్ళని సర్వనాశనం చేయాలని మేము ప్రతిజ్ఞ చేసినాం. అయ్యా, భారతదేశం అంటే చిన్నపిల్లలు తినే చాక్లెట్ కాదు. భారతదేశం ప్రపంచానికి శాంతి సందేశం ఇస్తుంది. భారతదేశం ప్రపంచంలో సెక్యులర్ వాదాన్ని కోరుకుంటుంది. భారతదేశం ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి కష్టం వచ్చినా కానీ మేము ఉన్నామని చెప్పి ముందుకు వెళ్ళే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న పాకిస్తాన్ ఆటలను నరేంద్ర మోడీ సాగనీయకుండా చేయాలా? దాడి చేసి పాకిస్తాన్ని నాశనం చేసేయండి, పీఓకేని స్వాధీనం చేసుకోండి. ఆ రోజు మీ ఒక పెద్ద ఫ్లెక్స్ పెట్టి మేమందరం కూడా మా బొటనవేళ్ళు కోసుకొని మీ తలకు రక్త తిలకం పెడతాం. ఒక దేశంలో నుంచి ఒక దేశంలోకి వచ్చి 26 మందిని చంపేసి ఉగ్రవాదులు వెళ్ళిపోతే ఇప్పుడు దాకా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి ద్వారా వచ్చారు, ఎందుకు వచ్చారు అనేది తేల్చలేని పరిస్థితిలో భారతదేశం ఉందంటే ప్రపంచ దేశాల్లో భారతదేశం చేతగాని దేశంలాగా ఒక పెద్ద మచ్చ వచ్చి అవకాశం ఉంది. ఇందుకూరిపేట మండలం గంగాపట్నం చెరువు సుమారు 4 గ్రామాలకు సరిహద్దుగా ఉంది. సుమారు 250 ఎకరాల మేర విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఇందులో స్థానిక గ్రామ సరిహద్దుల్లో ఉన్నటువంటి కొమరిక, నరసాపురం, గంగపట్నం మత్స్యకారులు వేట కొనసాగిస్తూ చేపలు పట్టుకొని జీవనం సాగిస్తూ ఉంటారు.
అలాగే చెరువులో నీళ్లను చుట్టుప్రక్కల గ్రామాలకు సరఫరా చేస్తుంటారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయాన్నే 5 గంటలకు చెరువులోని చేపలు చనిపోయి ఒడ్డుకు రావడంపై మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేశామని మత్స్యకార ప్రెసిడెంట్ రత్నం తెలిపారు. అలాగే 250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులో ఏ మోస్తరులో రసాయనాలు పదార్థాలు కలిసి ఉంటాయో చేపలు చనిపోయి ఉంటాయంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి ఇందుకు కారణమైన ప్రాసెసింగ్ ప్లాంటుపై హెచ్ఆర్ఎస్పై చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యధికంగా తీవ్ర విషమైన రసాయన పదార్థాలు చెరువులో కలుపుతున్నారని ఆరోపణ చేశారు. ఈ కలుషితమైన నీళ్ల వల్లే ప్రజలే కాకుండా పశుపక్షాదులు కూడా అనారోగ్యం పాలయ్యే పరిస్థితి ఉంటుందని తెలిపారు. మేము ఉండేది బగ్గుతీరు అదే ఉండేది. ఏదో పెద్ద చేపలు 1-6 ఉంటాయి కానీ మొత్తం పైలెటు పెక్కులు ఎక్కువ ఉంటాయి. ఇంట్లో అదంతా పడిపోయి మొత్తం వాటర్ పడిపోయి కింద పడిపోయింది సార్, మొత్తం కింద పడిపోయింది. దానివల్ల డౌట్ వచ్చి మాకు సార్ పెద్దవాళ్ళకి చెప్పాము. కింద కూడా పడిపోయింది సార్, ఇంకా పడిపోయింది కింద కూడా. అందువల్ల డౌట్ వచ్చి మేము సార్ వాళ్ళకి చెరువులో అక్కడ యాడ్ చేసుకునే వాళ్ళవి నెంబర్ వస్తాము. ఏదో మేము ఎక్కజాను వచ్చే లోపల ఈ విధంగా వచ్చి తేలిపోయింది. చేపలు మొత్తం వలలో పడ్డ చేపలు మొత్తం చనిపోయినాయి. అది చూసి మేము మా ప్రెసిడెంట్కి ఫోన్ చేసాము. అది మా ప్రెసిడెంట్ వచ్చి చూసి ఇప్పుడు ఈ విధంగా అధికారులకి చెప్పవచ్చు. మీరు ఎప్పుడు చూసారు మొదటగా? చీకటిన 5 గంటలకు చూసాను సార్. మేము 5 గంటలకు చూసాము. ఎవరికి చెప్పారు ముందర? చెప్తే మా ప్రెసిడెంట్కి చెప్పాము ముందర. ఎందువల్ల చచ్చిపోయారు? అదే సార్ మాకు డౌట్ ఉంది, ఆ బ్యాటరీ వల్ల లేకపోతే దేని వల్ల తెలియదు. ఆ వాళ్ళు పైప్ లైన్ లాగున్నారంట, ఏ టైంలో వదులుతారనే సంగతి మనకు తెలియదు. అందువల్ల మాకు దానివల్ల ఇబ్బంది అయింది అనుకుంటే మేము ప్రతిరోజు చేస్తాను, యాట్లైన్ చేస్తాను. కానీ మాకు ఇప్పుడు చెట్టుకు జరగల, ఈ విధంగా జరగల. ఏ డోమ్ ఈ విధంగా చనిపోయిందంటే అది ఏందో మాకు కూడా అర్థం కాల. కింద కూడా పడిపోయింది సార్, వాటర్లో తేలిపోయి మొత్తం కింద పడిపోయింది. మొత్తం కింద దిగి చూస్తే కింద చూస్తే అంత పడిపోయి పడిపోతుందో అట్ట కింద లోగో కూడా పడిపోతుంది సార్ మొత్తం. అది మేము ఉండేది ఆ పక్కిల సేవన చేసుకుని మగుతా ఉన్నాం. అదే లేకుండా చేసేస్తే మీ అటు బతకాలి సార్. అది ఇబ్బంది కదా సార్. మామూలుగా దాంట్లో ఏదైనా కెమికల్ ఏదైనా కలిసి ఉంటే పశువులకి కానీ మనుషులకి అన్నిటికీ ఇబ్బంది కదా సార్ మామూలుగా. అది ఓకే సార్. నా పేరు వెంకటరత్నం, గంగపట్నం FCS ప్రెసిడెంట్. నేను ఈ చెరువు ఏంటంటే చెరువుకి 85 మంది దాకా మత్స్యకారులు జీవనోపాధి సాగిస్తూ ఉన్నారు. అట్లా 3 గ్రామాలకు సంబంధించి నర్సాపురం, కొమ్మరిక, గంగపట్నంకు సంబంధించిన మత్స్యకారులు దీనిలో నంబర్స్ ఉండి జీవనం సాగిస్తున్నారు. ఇటీవల ఏంటంటే 2 years బ్యాక్ ఇదే విధంగా జరిగి చేపలు చనిపోవడం జరిగింది. 2 years నుంచి 5 స్టార్ హ్యాచరీ అక్కడికి వెళ్ళి మేము ధర్నాలు చేసి మా నంబర్లు తీసుకెళ్ళి అక్కడ గందరగోళం చేసి కేసులు పెడితే వాళ్ళు వాటర్కి స్టాక్ పాయింట్స్ పెట్టుకొని అది ఒకరు కంట్రోల్ అయింది. ఇప్పుడు నర్సాపురం దగ్గర ప్లాంట్ పెట్టి అక్కడ పైప్ లైన్ మా చెరువుకి వాటర్ వచ్చే దగ్గర ఏర్పాటు చేశారు. దానివల్ల ఏందనేసి అర్థం కావట్లేదు. నైటే ఈరోజు ఏంటంటే చెరువులో ఉన్న చేపలన్నీ చనిపోయి ఒడ్డుకి రావటం. ఈ విధంగా మా మత్స్యకారులు చూసి నాకు ఫోన్ చేసిన తర్వాత మా అధికారులకు తెలిపాను. అధికారులు వచ్చి దీని మీద ఏంటంటే శాంపిల్స్ కలెక్ట్ చేసి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. నేను కూడా ఏంటంటే ఇక్కడే ఉన్నాను. ఇది పరిస్థితి. ఇందువల్ల కెమికల్స్ వల్ల జరిగిందా ఏందనేది టెస్టింగ్ పంపిస్తే కానీ అర్థం కాదు. ఇబ్బంది ఏంటంటే డ్రింకింగ్ వాటర్ కదా, పశువులు కూడా ఏంటంటే ఇదే వాటర్ని తీసుకుంటూ ఉంటాయి. అటు అన్ని విధాలుగా ఇటు మత్స్యకారులు ప్లస్ నోరు లేని జీవాలకు కూడా ఇబ్బంది అవుద్ది. దీని మీద ఏంటంటే అధికారులు కూడా యాక్షన్ తీసుకోవాలనేసి కోరుకుంటున్నాను. నా పేరు మహేష్ రెడ్డి అండి. నేను గంగపట్నం 1 గ్రామ సచివాలయంలో విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మన గంగపట్నం సొసైటీ చెరువు నందు ఈరోజు చేప పిల్లలు చాలా చచ్చిపోయేసి ఒడ్డుకు వచ్చాయని చెప్పేసి నాకు ఎర్లీ మార్నింగ్ కాల్ వచ్చింది. సో ఇక్కడికి వచ్చి చెక్ చేస్తే ఇది దేనివల్ల అనేది ఇక్కడ విలేజ్లో ఉండేవాళ్ళు, మన సొసైటీ వాళ్ళు, మన ఫిషర్మెన్స్ వీళ్ళు వచ్చేసి ఏదో కెమికల్ కలవడం వల్ల ఇలా జరుగుతుంది అనేసి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో దీనివల్ల మాకు డౌట్ వచ్చిన ఒక 5-6 పాయింట్స్లో వాటర్ శాంపిల్ కలెక్ట్ చేసుకున్నామండి. ఈ వాటర్ శాంపిల్ అన్ని ల్యాబ్స్కి, ఒక గవర్నమెంట్ ల్యాబ్కి, మన జేడీ ఆఫీస్లో ఉన్నటువంటి మన గవర్నమెంట్ ల్యాబ్కి, అలాగే ప్రైవేట్ ల్యాబ్కి కూడా పంపించి వచ్చిన రిజల్ట్ని బట్టి
ఇక్కడ ఈ కెమికల్స్ ఎందుకు కలిపింది, ఎవరైనా ప్రాసెసింగ్ ప్లాంట్ లేదంటే హ్యాచరీ వాళ్ళు ఎవరైనా డిశ్చార్జ్ వల్ల ఏమైనా కలిసింది అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకోవడం, జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ తీసుకొచ్చి వాళ్ళ మీద వెరిఫికేషన్ చేయడం, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం కూడా జరుగుతుందండి. బేసిక్ అంటే ఇంత హై లెవెల్లో మోర్టాలిటీ ఒక్క నైట్కి, అంటే ఇంతకు ముందు రోజు లేదు కాబట్టి, అంటే నిన్నటి వరకు లేదు, నిన్న కూడా మనకు ప్రాబ్లం ఏం లేదు, నేను కూడా చూశాను కాబట్టి నిన్న ఈ డెత్ అంతా ఏం లేదంటే ఈ రోజు మార్నింగ్ ఇలా జరిగింది, నైట్కి ఇలా జరిగిందంటే జనరల్గా మాస్ మోర్టాలిటీ ఏదో డిఓ ప్రాబ్లం వల్ల అయినా వస్తుంది, లేదంటే కెమికల్ కలవడం వల్ల అయినా వస్తుందండి. డిఓ ప్రాబ్లం అనేది మనం హై డెన్సిటీలో వేసే స్టాక్ చేసే పాండ్ కాదు కాబట్టి మేబీ కెమికల్ వల్ల అయి ఉండొచ్చాము. సో మనం ఏదైనా సరే ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ వచ్చి శాంపిల్స్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే మనం కన్ఫర్మ్ చేసి చెప్పాము, ఎందుకంటే ముందే అసంప్షన్స్ చేసి చెప్పలేము దీన్ని. సో ఈరోజు ఇప్పుడే ఆల్రెడీ శాంపిల్ కలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ. ఇలాగే ఒక 3-4 పాయింట్స్లో ఇప్పుడు వెళ్ళి ఇంకా తీసుకుంటామండి. మన ఫిషర్మెన్స్ ప్లస్ గ్రామస్తులతో కలిపి ఒకేసారి వెళ్ళి తీసుకొని వెంటనే మనం ల్యాబ్కి పంపిస్తాం. అప్పుడే పారామీటర్స్ మారకుండా ఉంటాయి. సో ఒకేసారి పంపించేసి రిపోర్ట్స్ వచ్చిన వెంటనే మనం దీని మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. అది రిపోర్ట్ వస్తేనే చెప్పగలం సార్. అంటే ఎలాంటి కెమికల్స్, ఇన్ కేస్ కెమికల్స్ వల్లే అయి ఉంటే ఏ కెమికల్స్ మిక్స్ అయ్యాయనే దాన్ని బట్టే మనం ఫర్దర్గా చెప్పగలం. ఏ గ్రామాల్లో దీని మీద డిపెండ్ అయ్యింది? ప్రస్తుతానికి నర్సాపురం ఈ సొసైటీ మీద అయితే కొమరికలో కొంతమంది, నర్సాపురం, గంగపట్నం 3 గ్రామాలకు సంబంధించిన ఫిషర్మెన్స్ ఉన్నారు మన సొసైటీలో. మైపాడు వాళ్ళకి లేదండి, మైపాడు సపరేట్ సొసైటీ ఉంది. సో కొమరిక, నర్సాపురం, గంగపట్నం వాళ్ళు మాత్రం ఈ సొసైటీ కింద ఉన్నారు. ఇలా కాకుండా వాటర్ యూసేజ్ వచ్చేసి మైపాడు వాళ్ళు కూడా డ్రింకింగ్ ఫెసిలిటీ కోసం మన బోర్ల నుంచే వాళ్ళకి వెళ్తున్నాయి కొన్ని పాయింట్స్. సో మన గంగపట్నంలోనే దాదాపు అందరికి ఇక్కడి నుంచే వెళ్తున్నాయి. ప్రతి పాయింట్ మన చెరువు కట్ట కిందే ఉంది కాబట్టి సో డిపెండెన్సీ అయితే ఈ చెరువు మీద ఎక్కువ విలేజెసే ఉన్నాయి. బట్ రిజల్ట్ ఏంటనేది రేపు రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే మనం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు రూరల్ పరిధిలో అయ్యప్ప గుడి సమీపంలో వెంకటగిరి నగర్ వద్ద గొల్లపల్లి చిన్నయ్య 50 సంవత్సరాలు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. మార్కెట్ మిత్ర మండలి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం. ఉగ్రవాదం నశించాలి, హిందూ ముస్లింల ర్యాలీ. చెరువులోని చేపలు చనిపోయి ఒడ్డుకు రావడంపై మత్స్యకారుల ఆందోళన. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Star 9 Live.